యువత పుట్టినరోజు వేడుకలను అనవసర ఆర్భాటాలకు పోకుండా రక్తదానం లాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు వచ్చిన చవ్వాకుల శాండీ అభినందనీయుడు అని శ్రీ యువసేన అధ్యక్షులు బొల్లం సతీష్ పేర్కొన్నారు. కాకినాడ శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో యువ నాయకుడు చవ్వాకుల శాండీ జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సందర్భంగా కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానంలో పాల్గొనే యువతకు శాండీ సర్టిఫికెట్లు బహుకరించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ యువసేన ఏర్పాటు చేసిన శాండీ జన్మదిన కేక్ను శ్రీ యువసేన సతీష్ ఏర్పాటు చేయగా శాండీ జన్మదిన కేకును కట్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న శాండీ మిత్ర బృందం శాండీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ వేసవి సమయంలో రోగులకు సకాలంలో రక్తం అందక ప్రాణాలను కోల్పోతూ ఉంటారని, అటువంటి సమయంలో శాండీ తన జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో శాండీ మిత్ర బృందం సభ్యులు, శ్రీ యువసేన కార్యవర్గ సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ రూరల్ డ్రైవర్స్ కాలనీకి చెందిన తమ్ముడు చవ్వాకుల సందీప్ అలియాస్ శాండీ పుట్టినరోజు సందర్భంగా శాండీని అభిమానించే అన్నదమ్ముడు స్నేహితులు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేసి ప్రాణదానం చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ఫిబ్రవరి నెల, అంటే ఆల్రెడీ సమ్మర్ మొదలైంది, బయట ఎండలు ఎక్కువగా కాస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎక్కడా కానీ రక్తదాన శిబిరాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. రక్తం అందక ఈ సమ్మర్ మొదలైనప్పటి నుంచి సమ్మర్ పూర్తి వరకు కూడా చాలామంది ఇబ్బంది పడుతూ చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈ వయసులో ఉన్న మన శాండీ పుట్టినరోజుకి ఏదో పుట్టినరోజు చేసుకుందాం అంటే దాన్ని వేరే పార్టీ రూపంలో చేసుకుందాం, వేరే చెడు కార్యక్రమాలకు అన్నట్టు కాకుండా ఒక మంచిగా 10 మందికి ఉపయోగపడాలి, అది 10 మంది ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో శాండీ తమ్ముళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఈరోజు మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ తరఫు నుంచి కానీ బ్లడ్ బ్యాంక్ మన ఆర్గనైజేషన్ నుంచి కానీ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన శాండీ ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకుంటూ ఆపదలో ఎంతోమందికి అండగా నిలబడాలని మన శ్రీ యువసేన తరఫున